సిగ్నిఫికెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఇందాక పట్టాభి గారు కూడా అదే చెప్తున్నారు కదా. సో మీ అనాలిసిస్ ఏంటి ముగిసిన ఈ సమ్మిట్ మీద? ఇప్పుడు భారతదేశంలో నాకు తెలిసి ఇట్లాంటి సిఐఐ స్టేట్ లెవెల్ సమిట్స్ స్టార్టింగ్ నుంచి ఒక 30 అన్నా జరుగుంటాయి. ఇది 30. సో మన ఆంధ్రాలోనే నాకు తెలిసి 2014 నుంచి 25 వరకు ఇది 4వ అనుకుంటా. అంటే 2016, 17, 18, 23, 25 ఐ థింక్ ఇన్ని సమిట్స్ జరిగినాయి. మన ఒక వైజాగ్ లోనే నాకు తెలిసి 4వ అనుకుంటుంది. సో సమిట్స్ అనేవి మనకు కొత్త కాదు. అలాగే ఆ సమిట్స్ లో లక్షల కోట్ల ఎంఓయూస్ వస్తున్నాయని, లేకపోతే లక్షల జాబ్స్ వస్తాయని మీరు 2023లో కూడా 13 లక్షల కోట్ల ఈక్వలెంట్ ఎంఓయూస్ సైన్ చేశామని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ కూడా చాలా గొప్పగా చెప్పుకుంది. కాకపోతే ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటేనండి, ఈసారి జరిగిన ప్రాసెస్ కొంత మెచ్యూర్ గా జరిగిందని నాకు అనిపించింది. అంటే ఏంటంటే ఈ 3-4 నెలల క్రితం ముందు నుంచే వెళ్ళటం, కలవటం, అంటే దీన్ని ఏమంటాం అంటే క్యూరేటెడ్ అంటే ఎంఓయూస్ ని క్యూరేట్ చేశారా అంటే వాట్ ఈజ్ రియల్లీ. ఇప్పుడు నేను 13 లక్షల కోట్లు మా కార్పొరేట్ లో కూడా ఉంటుంది. బిజినెస్ లో మీరు ఎంత జనరేట్ చేశారంటే 1000 కోట్లు అంటే అందులో వ్యాపార వేర్ ఎంతరా అంటే 999 కోట్లు, రియల్ గా వచ్చేది 1 కోటి. అలాగే ఇప్పుడు ఈ వచ్చిన 13 లక్షల 13 లక్షల కోట్లలో క్వాలిటీ అండ్ కన్వర్షన్ రేట్ ఉండే ఎంఓయూస్ ఎంత ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ 3-4 నెలల నుంచి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు, ఇంకా మిగతా మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, ఒక రకంగా ఒక వాలిడేషన్ ఎక్సర్సైజ్ అండ్ క్యూరేటెడ్ ఎక్సర్సైజ్ జరిగిందని నాకు అనిపించింది. ఫస్ట్ పాయింట్ అంటే ఎంఓయూస్ ఆర్ బిట్ సీరియస్. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే సెక్టార్స్ ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి ఇట్స్ నాట్ లైక్ ఒక వారం ముందే వచ్చేసి జనాలు మీరు అన్నట్టుగా ఒక కోటేస్కి వచ్చేసి సైన్ చేయడం కాకుండా, ఓకే ఇప్పుడు ఇది స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లొకేషన్ లో ల్యాండ్ ఉంటుంది, డ్రోన్స్ అయితే ఇది, ఏఐ అయితే ఇది అనేది అది కూడా వాళ్ళు హోంవర్క్ చేశారని చెప్పేసి తెలిసింది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డన్ సమ్ హోంవర్క్. ఇఫ్ దిస్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ వేర్ వీ హ్యావ్ టు గివ్ ద ల్యాండ్ అండ్ ప్రాబ్లీ హౌ మచ్ ల్యాండ్ ఈస్ రిక్వైర్డ్ అనేది జరిగింది. కాకపోతే వెరీ ఇంపార్టెంట్ స్టెప్ 2019 నుంచి 24 వరకు అన్ఫార్చునేట్లీ ద సెంటిమెంట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ హెస్ గాన్ డౌన్. ఐఎమ్ షూర్ వాట్ ఆర్ ద రీజన్స్ ఇట్ ఈస్. అది 3 రాజధానుల ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ పాలసీస్ కావచ్చు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ కావచ్చు, మెయిన్లీ స్కీమ్స్ మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెట్టినంత ఎఫర్ట్ డెవలప్మెంట్ మీద పెట్టలేదు కాబట్టి యూజువల్ గా ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువగా ఫోకస్ చేయరు. వచ్చిన అది ఎంఓఎస్ కొన్ని మొహమాటంగా చేసి ఉండొచ్చు అనొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇద్దరు సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకా మిగతా మినిస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారని నాకు అనిపించింది. అంటే ఇండస్ట్రియలిస్ట్ కి ఫస్ట్ ఆక్సిజన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ స్టార్ట్అప్. ఐ కెనాట్ కంపేర్ విత్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్ తమిళనాడు. అవన్నీ ఏంటంటే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్స్ అవి. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్అప్ అంటే దానిలో ఉండే ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే దానికోసం ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా గొప్పగానే స్టెప్స్ చేసిందని నా అభిప్రాయం. కానీ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ నాకు 2-3 పాయింట్స్ చెప్పి నేను తర్వాత మిగతా ప్యానల్ మెంబర్స్ స్టార్ట్ చేయొచ్చు. ఏ విధమైన కమిట్మెంట్స్ ఉన్నానండి, మీకు 15 to 25% కంటే ఎక్కువ ఎంఓయూస్ కన్వర్ట్ కావు. చంద్రబాబు గారు చెప్పినా, లోకేష్ చెప్పినా, 13 లక్షలు 20 లక్షలు చెప్పినా రియాలిటీ చెక్ వచ్చేటప్పటికి 15, కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లోనే 12% కంటే ఎక్కువ కన్వర్షన్ లేదు. అంటే మనకి ఆ కన్వర్షన్ రేట్ అనేది మానిటర్ ఎవరు చేస్తారు? ఫస్ట్ పాయింట్ ఎంఓఎస్ కన్వర్షన్ అంటే 13.5 లక్షల కోట్ల ఈక్వలెంట్ ఎంఓఎస్ లో ఎన్ని నిజంగా కన్వర్ట్ అయ్యాయి? 15-25%, 30% అయిందంటే అది ఎక్స్ట్రాడినరీ. ఆ రోజుల్లో వైబ్రెంట్ గుజరాత్ లో స్టేట్ గవర్నమెంట్ క్లైమ్స్ ఇట్ ఈస్ 50%, బట్ ఎవ్రీవేర్ ఐ థింక్ దే సే 30 to 35% కన్వర్షన్ జరిగిందంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ కింద లెక్క ఎంఓఎస్. అలాగే జాబ్స్ కూడా ఒక 25% కమిట్ చేసిన, ఇప్పుడు మీరు చెప్పింది ఇందాక ఎంత 16 లక్షలు ఎన్నో జాబ్స్ ఏది చెప్పారు మీరు, 16 lakhs. 16 lakhs లో మనకు 3 లక్షల జాబ్స్ వచ్చినా ఇట్స్ ఎ సూపర్ హిట్. కాబట్టి సో ఈ కన్వర్షన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. అది ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు వైట్ పేపర్స్ కానీ ఏమీ సబ్మిట్ చేయలేదండి.
కమిట్మెంట్ చెప్తున్నారు, కానీ ఎంఓఈ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే సైన్ ఆఫ్ అయిపోయింది, తర్వాత ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళి చూసుకోవాలి ఇన్సెంటివ్స్ ఏమొస్తున్నాయి, ల్యాండ్ ఎక్కడ ఉంది, పవర్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2-3 ఏళ్ళు పడుతూ ఉంటుంది కదా. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ టు పబ్లిష్ ద ఫ్యాక్ట్ షీట్, వాట్ ఈస్ కన్వర్టెడ్, వాట్ ఈస్ నాట్ కన్వర్టెడ్, ఏ పర్టికులర్ కంపెనీ ఇక్కడ నిజంగా వాళ్ళ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేశారు అనేది ఎవ్రీ క్వార్టర్ కానీ 6 months కానీ పబ్లిక్ కి పబ్లిష్ చేసి చూపించాలి. ఎందుకంటే ఇట్ ఇస్ ఎవ్రీ క్వార్టర్ కాదు, మనం ఒక రకంగా చూడాలంటే ఎవ్రీ మంత్ చేయాల్సి వస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ November 14th 15th మళ్ళీ సేమ్ సమ్మిట్స్ ఉంటాయని. అప్పటికి మరి ఇవన్నీ గ్రౌండ్ అయి ఉండాలి కదా, అట్లీస్ట్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసే పొజిషన్కి రావాలి. అప్పుడే కొత్త ఇవి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎంఓయూలు రెన్యువల్ చేసే పరిస్థితి రాకూడదు. అంటేనండి కొన్ని ప్రాక్టికల్ గా కూడా ఉండాలి. మనం కొన్ని ఉండొచ్చండి, 10-20% వరకు ఓకే. వీక్లీ రివ్యూస్ అనేది ఇంప్రాక్టికల్ అండి. మనం ఏదైనా నేను వీక్లీ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఏంటంటే చాలా అగ్రెషన్ ఉంటది. ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్లు చతికిలు పడతారు. ఇది చాలా సార్లు జరిగింది. ఓకే, అక్కడ చంద్రబాబు గారి ప్యాషన్ ఎనర్జీ ఉండొచ్చు, దట్ ఈస్ సంథింగ్ హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్. బట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బిల్డ్ అయిందా లేదా? ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే ఒక సింగిల్ విండో ఉండటమే కాదు. అంటే హూ ఈజ్ అకౌంటబుల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్. మేము అంటాం బిజినెస్ లో హూజ్ నెక్ విల్ బి గార్లాండెడ్, హూజ్ నెక్ విల్ బి చోక్డ్. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు దాని అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని, నాట్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ ఐటీ మినిస్టర్, ఇతను దానికి ఒక నోడల్ ఆఫీసరు, ఇతను రెస్పాన్సిబుల్. మీరు అన్నట్టుగా ఎవ్రీ మంత్ పబ్లిష్ చేయాలి, అది పబ్లిక్ తెలవాలి. పబ్లిక్ మనీ ఎంత వాళ్ళకి కన్సెస్ట్ చేస్తున్నామో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందనే సిస్టమ్ ఏ గవర్నమెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ కూడా ప్రాక్టికల్ ఇష్యూస్ని మనం అనలైజ్ చేస్తున్నాము. అయితే ఇంతకుముందు చాలా సమ్మిట్స్ చేసి, చాలా సమ్మిట్స్ చూసి, చాలా వాటికి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసి, అది దావోస్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట చేసిన అనుభవం ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కేర్ ఎంతవరకు తీసుకున్నారు? ఒకవేళ మీరు అన్నట్టు 15-20% సక్సెస్ రేట్ ఉంటుంది జరిగిన ఎంఓయూస్లో ఇప్పటి వరకు ఉన్న అనుభవాల ప్రకారం అంటే అది కొంచెం ఆలోచించదగ్గదే, ఆందోళన చెందాల్సిందే. నేను అనుకుంటున్నా 15-20% అవ్వవేమో, 80% అవుతాయేమో.